ప్రభుత్వం కూడా నిన్న వరద బాధితులకి నష్టపరిహారం కింద 25,000 రూపాయలు సాయం అందించడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం అంటే మీరేం చెప్తారు? అభిప్రాయం ఇచ్చినా అది ఎంత ఇచ్చినా తక్కువే నాన్న. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 25,000 రూపాయలు పెడితే ఏమొస్తాయి చెప్పండి. ఇప్పుడు అన్నీ చిల్లర రేటు పెరిగిపోయింది. ఒక గిన్నె లేదు, తపాలా లేదు, ఏమీ లేదు. ఒక చీర కనుక్కుంటే మినిమం 500 రూపాయలు లేదు. పిల్లలు స్కూల్ బట్టలే వస్తాయా? ఇంట్లో సామానాలే కొనుక్కొని వంట చేసుకుంటామా? పొయ్యిలు బాగు చేస్తామని ఇచ్చారు. ఆ పొయ్యిలు ఏంటంటే వాళ్ళ కంపెనీకి సంబంధించి అయితేనే బాగు చేస్తున్నారు, లేకపోతే బాగు చెయ్యట్లే. ఇంకో చోట పట్టుకెళ్ళిపోండి అంటున్నారు. మరి ఎక్కడ పట్టుకెళ్ళిపోతాము? ఒక పొయ్యి కొనుక్కోవాలంటే మినిమం 1,500 లేని రావట్లే. అంటే తక్కువలోది రేంజీ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. మా బోటోళ్ళు ఏంటంటే ఇళ్ళల్లో పాసి పని చేసుకొని ఆటో కూడా కాదు, రిక్షా బళ్ళు వేసుకొని అక్కడక్కడ మూటలు మోసి తెచ్చిన మా యజమానులు తెచ్చిన ధన సాయాన్ని బట్టి దాన్ని బట్టి మేము వాడుకునేది 1,500 పొయ్యి కన్నా ఎక్కువ కొనుక్కోలేని స్వామత మాది. ఆ పొయ్యి కొనుక్కొని మేము ఈ సామానాలకే రావు. వరద బాధలు ఇచ్చారు, బియ్యాలు ఇవ్వలేదు అంట్లా, కానీ లేని వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోయి వచ్చేవాళ్ళకి అక్కడ ఇచ్చేది లేదు. ఏదో అలా 25 కేజీలు బియ్యమును అవి కొద్దిగా ఇచ్చారు. ఇవ్వలేదు అనుకుంటే ఇంటింటికి అందజేశారు. కానీ మరి నష్టపోయిన దానికి ప్రభుత్వం ఏదో జాలి తెలిసి మరి పై ఉన్న అధికారులు అందరూ కుటుంబాన్ని మొత్తం కాకపోయినా కొద్దిగా ఈఎంఐలు కట్టుకోలేకపోయిన స్థితిలో ఉన్నాం. చిన్న ఒక ఫ్యాన్ తీసుకున్నామంటే ఆ ఫ్యాన్ కూడా అలాగే అయిపోయింది, కూలర్ అలాగే అయిపోయి అందరికీ అంతే. ఇంకొక కుటుంబం అని కాదు, కానీ ఇలాంటిది ఎవ్వరికీ రాకూడదు. ఇలాంటి పరిస్థితి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రభుత్వమే కానీ పెద్దలే కానీ అధికారులు ఎంత ఇచ్చినా తీర్చలేరు వాళ్ళు. ఎందుకంటే కష్టపడి కూలి చేసుకొని రూపాయి కూడగొట్టి కుటుంబాన్ని పోషించుకుంటూ సంపాదించుకునే సంసారం అది ఈరోజు నేలపాలైపోయింది. ఉన్న వాళ్ళకి ఏముందిలేండి, వాళ్ళకి ఏంటంటే ఈఎంఐలు ఏవో ఉంటాయంట, వాళ్ళ ద్వారా కష్టపడతాం. అలాంటి కష్టపడలేము. ఈరోజు అగొండి తపాలాలు కొనడానికి వెళ్తే కనీసం 7,000 రూపాయలకి 2 తపాలాలు అన్నం ఉంచుకున్నవి అవే వచ్చాయి. కేజీ 600 రూపాయలు అంట సిల్వర్. అలా లెక్కేస్తే మేము కేజీ తపాలు కేజీన్నరలే, బరువు లేనిది అది రాలేదు. ఇంకేం కొనుక్కుంటాం? అది మా పరిస్థితి. ఎవరికి చెప్పినా ఏడ్చి వాళ్ళ దగ్గర సులభంగా ఉండడం తప్ప ప్రజలు అంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనిపించుకుంటున్నారు తప్ప, కానీ పేదోళ్ళకి చెయ్యోతనిచ్చి వీళ్ళు ఈ స్థితిలో ఉన్నారు, ఇంటికి వెళ్ళండి చూడండి, ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళకి ఎంతవరకు ఇస్తే బాగుంటుంది అని ఇవ్వండి. అది పెద్దలకే కానీ అధికారులకే కానీ ప్రభుత్వానికి కానీ చేతులెత్తి దండం పెడుతున్నాం. కాదమ్మా, కొంతమంది కూడా చెప్తున్నారు, కొంతమందికి పేర్లు ఇచ్చినా కానీ కొంతమందికి అమౌంట్ పడలేదని చెప్తున్నారు. నిజమేనంటారు? వెనక్కి చేసి వస్తుంది అంటున్నారు. మరి అంత నిజమనేది భగవంతుడికే తెలియాలి కదా నాన్న. ఇప్పుడు వరదల్లోనూ చాలా పొరపాటు పనిచేస్తారు. నీటిలోకి వచ్చి పంచి పెట్టారే, అది ఎంతవరకు న్యాయం? ఫుడ్ వరకు అందించండి. ఆ బియ్యాలు ఉప్పులు ఇచ్చారు, వరద బాధితులు వచ్చి తీసుకున్నారా? ఇప్పుడు ఇంటింటికి ఎవరికి లేదో ఒక సొసైటీ ఉన్నవాళ్ళు, ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు అక్కడున్న దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నారే కానీ ఇలా ఇచ్చారా మీరు? ఏదో ఒడ్డున ఉన్నవాళ్ళే వెళ్ళి తెచ్చుకున్నారు, నీటిలో ఉన్నవాళ్ళు ఎలా తెచ్చుకున్నారమ్మా? వెళ్ళాయా లోన్కి ఎవరైనా? ఒక ట్రాక్టర్ వెళ్ళిందా, ఒక కారు వెళ్ళిందా, ఒక బైక్ వెళ్ళిందా? ఎందుకు చేశారు శ్రమ? కొన్ని వేల మంది వచ్చి సహకారం చేశారు, కాదని అంటలా, కానీ అది వృధాగా వెళ్ళిన వాళ్ళకి వెళ్ళింది, ఈ నష్టపోయే వాళ్ళకి వెళ్ళలేదుగా. అది వస్తుంది అంటున్నారు. దేవుడు అనుగ్రహిస్తే అందరికీ వస్తుంది, లేకపోతే అక్కడితో ఆగిపోవచ్చు. వచ్చాయమ్మా అమౌంట్? ఇంకా రాలేదు, వస్తుందని అన్నారు అంతే. అన్నీ పోయాయి, కట్టుకున్న బట్టలు కూడా లేవు, అదంతా బాడంతా కడుక్కున్నాము. ఇంకా భగవంతుడు ఇస్తే తీసుకుంటాం, లేకపోతే అప్పు చేస్తే ఇచ్చాము. 110 రూపాయలండి వడ్డీలు. ఎక్కడ చూడండి 5 రూపాయలు 10 రూపాయలు లేనిది ఎక్కడ మాకు ఈ సిటీలో వడ్డీ రావట్లేదు. 10,000 తీసుకొస్తే 5,000 ఎట్టి సామానాలు కొని తెచ్చుకున్నాం. పొయ్యిల కాడికి వెళ్తే ఆ పొయ్యిల కాడి జనాలు ఉన్నారు, కానీ అది చేసేవాళ్ళు ఎవరు చేస్తున్నారు? అదేదో కంపెనీ వాళ్ళు ఇచ్చిన పొయ్యిలు అయితేనే బాగు చేస్తారట. ఇది మా కంపెనీ కాదు, ఇక్కడ కాదు, మరొకసారి ఎవరైనా వస్తారు, అప్పుడు దాకా వెయిట్ చేయండి అంటారు. ఇంకెన్నాళ్ళు వెయిట్ చేసుకుని కూర్చుంటాం? నష్టపరిహారం కింద నిన్న తమ అకౌంట్లోకి వేసారు కదా అమౌంట్. ఎంత వేసాడో మరి చూడలేదు, వాళ్ళే ఎత్తాను ఇంకా వేయలేదా? నిన్న వేసారు. ఏమో ఎంత వేసాడు తెలియదు, కానీ మరి అంతా వేయాలంటే గవర్నమెంట్ వేయలేదు కదా. వాళ్ళకు ఇప్పుడు వేడి నీళ్ళు సగం పెట్టుకున్నాం, చన్నీళ్ళు సగం కలుపుకుంటాం. స్నానం చేయడానికి వచ్చి వేడి నీళ్ళు పోసుకోలేం కదా.
గవర్నమెంట్ కూడా అంతే సాయం చేయగలుగుతుంది. మీరు చేసినా నేను చేసినా కొంతవరకే సాయం చేయగలుగుతారు. చుట్టుపక్కల చేయలేం కదా, దేవుడు కూడా చేయలేడు అక్కడ. అది జరిగేది. గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్. వాళ్ళు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తారు. అంతా ఇవ్వలేదు, నష్టం ఇవ్వలేదు కదా. నాకు 2 లక్షలు నష్టం వచ్చిందంటే 2 లక్షలు ఇవ్వలేదు కదా గవర్నమెంట్. ఏదో కొంతవరకు ఒక సమనం కోసం దేవుడు చేసినా అంతే. మీరైనా నేనైనా ఎవరి వాళ్ళైనా అంతే. అది అంతా ఇవ్వాలంటే ఇవ్వలేకపోవచ్చు. కొంతమంది వరద బాధితులు తమ అకౌంట్లోకి ఇంకా డబ్బులు జమ అవ్వలేదని చెప్పేసి కూడా పేపర్లో రాశారు, చూశాక నేను. అంటే కొంతమందికి వేసి ఉంటాడు, కొంతమంది నెక్స్ట్ వేస్తాడేమో. అందరికీ న్యాయం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా చేయగలడు, ఇస్తాడు. లేకపోతే అది కూడా లేదుగా, 1 రూపాయి కూడా ఇవ్వలేదుగా. లేకపోతే గవర్నమెంట్లో ఏమి ఇచ్చారు? అన్నమే కొట్టుకుపోయి మొత్తం అంతా దొబ్బితే 1 రూపాయి వాళ్ళకి ఇల్లు లేవు వాళ్ళకి. ఆయన పాపం తిరిగి నీళ్ళలో తిరిగి తడుచుకుంటూ వెళ్ళి పడవల్లో వెళ్ళి అడ్డా తిరిగాడు. తిరిగి అవన్నీ చేయించాడు దగ్గరుండి ఆయన. ఇస్తాడు, గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఎవరికి ఏం చేస్తుంది? ఇస్తాడు గవర్నమెంట్. వరద బాధితులకు కూడా నిన్న ప్రభుత్వం నష్టపరిహారం కింద తమ అకౌంట్లోకి డబ్బును జమ చేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం? హ్యాపీగానే ఉందండి, కొంచెం ఆదుకున్నందుకు ప్రభుత్వం. మేము కూడా వరద బాధితులమే, మాకు పడ్డాయి. ఎంత పడ్డాయి అన్న మీకు అమౌంట్? మాకు గ్రౌండ్ ఫ్లోర్ అండి, 25,000 పడ్డాయి. 25,000 పడ్డాయి. మీతో పాటు ఉన్న ఫ్లాట్స్లో వాళ్ళకి కూడా పడ్డాయి అమౌంట్? కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. కొంతమంది బాధితులు కూడా ఇదే చెప్తున్నారు, మా పక్క వారికి పడ్డాయి మాకు పడలేదంటూ కూడా కొంతమంది బాధితులు అంటున్నమాట. అంటే కొంతమందికి అప్రూవ్డ్ అని వచ్చింది, కొంతమందికి అలా ఫేస్ చేశారు కొంతమంది ప్రాబ్లమ్స్. అప్రూవ్ అని వచ్చిన వాళ్ళకి నిన్న పడ్డాయి. మీరు మళ్ళీ వాళ్ళు అప్రూవ్ కాని వాళ్ళు మళ్ళీ సర్వే చేసుకున్నారు, వాళ్ళకి తర్వాత పడతాయి అంటున్నారు. మరి అన్న ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో మీకు అమౌంట్ కూడా చేతికి వచ్చి ఎలా అనిపిస్తుంది? కొంచెం ఏదో ఊరట్లాగా చెన్నైళ్ళకి వెళ్ళిలాగా అలా కొంచెం అండి, మొత్తం అన్నీ కోల్పోయాం. అని ఏదో కొంచెం ప్రభుత్వానికి థ్యాంక్ యూ. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అప్పుడు వరద ప్రాంతాల్లో పర్యటించినప్పుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకున్నారు. ఏమో కొంచెం హ్యాపీగానే. రాష్ట్ర ప్రభుత్వం కూడా వరద బాధితులకి నష్టపరిహారం అని వారి అకౌంట్లోకి 25,000 వేయటం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? 25,000 ఇస్తే ఇగో వరదకి బండి కూడా కొట్టిపోయింది, ఒక పక్క తడికి కూడా పోయింది. బండి ఖరీదు 12,000. ఆయన ఇచ్చిన 25,000 ఏం సరిపోద్ది? అదొకటి. సినిమా ఆటలు ఇచ్చినవి, ప్రభుత్వం మీద ఇచ్చిన డబ్బులు వెళ్ళి దాచాను. కొన్ని 100 కోట్లు వచ్చినాయి, అవి దాచాను. దాచి ముఖం తుడుతాను 25,000 అని. 25,000 కొంప అద్దె కొంప, బీరువా కానీ మంచం కానీ మొత్తం కుళ్ళిపోయి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చింది. ఈ రోజుకి మాకు ఏమీ లేదు, ఇదిగా అంటారు అదిగా అంటారు. అదే పవన్ కళ్యాణ్ అయితే ఎప్పటి చేసి చూడు, ఈయన మభ్య పెడుతున్నాడు. నేను ఏం చెప్పుకుంటాం మా బాధలు? ప్రభుత్వం చెప్పుకోవాలి, పేదోడి బాధ వాళ్ళు తీరుతారు. వాళ్ళకి ఎవరైతే కరెక్ట్గా వాళ్ళ మాట్లాడి వాళ్ళకి ఇది చేస్తారో వాళ్ళ దగ్గర మట్టి దాస్తారు డబ్బు. వచ్చిన డొనేషన్లు ఎంత వచ్చినాయి? కొన్ని 100 కోట్లు వచ్చినాయి. అవి ఏ బ్యాంకుల్లో వేసినారు? అవి పంచవచ్చుగా. చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అల్లు అర్జున్ కానీ అందరు ఇచ్చినవి. ఇంకొక హిందీ ఆర్టర్ ఆయన పేరు ఏంటో, అయినా 2 కోట్లున్నర ఇచ్చాడు మనకు. అవి కూడా ఏవి ఇవన్నీ చరిత్ర మన సొమ్ము ఆయన పంచక్కర్లే. సినిమా ఆటల్లో బయట వచ్చిన డొనేషన్లు సరిపోతాయి, అవి కూడా బయట పెట్టలే. 25,000 అంటే ఏమవుతాయి నాన్న? ఏమి రావు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం, ఇంకా అంతకని నేను చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్కి 400 కోట్లు వచ్చాయి, ఆ డబ్బులు కూడా బాధితులకే ఖర్చు పెట్టామంటున్నారు. ఏవి అవి చెప్పమను, ఆయన చెప్పమను. ఫలానా వాళ్ళ ద్వారానే వచ్చాయి ప్రజలకి, బాధితులకి, వరద బాధితులకి. ఏనాడు రాలేదు ఇలాగ విజయవాడకి, అంత వరద వచ్చింది. నేను 81లో ఇక్కడికి వచ్చా. ఆయన ఏది ఇన్ని కోట్లు ఏవి ఎక్కడ పెట్టారు? ఎవరో పంచారు? నెల అయిపోతుంది. వాళ్ళ సామాన్లు ఏమి కొనుక్కుంటారో, ఈ తిండి ఏమి తింటారు చెప్పు? ఇంతవరకు ఏమి ఇవ్వలే. ఇంకా నాకన్నా కష్టపడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రోగిష్టులు ఉన్నారు, వాళ్ళు ఎటు కదలలేరు. వాళ్ళకి ఇవ్వాల్సిన పింఛను కూడా ఒక 500 పెంచవచ్చు కదా, అది పెంచలేదు. ఈ డొనేషన్లలో ఏడు చేశారు. ఇది ఇప్పుడు ప్రజలకు అది కావాలి. ఒకటి నేనే కాదు, ప్రజలు మొత్తం అనుకుంటాను. ఈ వచ్చిన డొనేషన్లే చాలు, ప్రభుత్వం డబ్బు పెట్టక్కర్లే. అది ఆ వచ్చిన డొనేషన్తో పాటే ఆర్థికంగా ప్రభుత్వం కూడా ఆదుకుంటుంది బాధితులు అని చెప్తున్నారు. ఏమీ లేదు, ఆదుకుంటూ పవన్ కళ్యాణ్ ఆదుకోవచ్చు. నేను పక్కా వైసీపీ క్యాండిడేట్ని. నేను ఆదుకుంటే పవన్ కళ్యాణ్ ఆదుకోవచ్చు, కానీ
ఎవరికైనా ఈయన ఆదుకోడు. ఎందుకన్నా ఈయనంతా ఆమె ఎవరు, ఆమె పేరేంటి, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఆమెకి ఏమి తెలుసండి అలా మాట్లాడుతుంది పార్టీల గురించి? ఏదో ఆమెకు హోంశాఖ ఇచ్చారు కానీ ఆమెకి ఏం తెలుసు? ఎంతసేపు అయినా జగన్కి ఆరిపోసుకుంటుంది కానీ పెద్దలేట్ అవుతానరా, మేము ఎలా సహకారం చేయాలా అని ఈ మాట కూడా లేదు. ఆమెకి కుటుంబావసరాలే, ఎందుకంటే అలా డబ్బు ఉంది చెల్లిపోతుంది. ఈ పెద్దలు ఏమవుతుంది ఇది గ్రహించాలి కదా. ఆమె పెద్దలకి ఇచ్చేస్తానమో జగన్ అజ్జా అయినాడు, ఏదో ఆమె ఇంతవరకు వచ్చింది దాఖలు లేదు. విజయవాడలో ఎక్కడుండి ఆమె బాగు చేసింది? లేవర్ ఏరియాకి వెళ్ళిందా? బుడమేరు మధ్యకట్టు రమ్మానంటే ఇప్పుడు ఏ నాయకుడు వస్తాడో? ఒక నాయకుడు రాలే ఇప్పుడు ఇంతవరకు. అంతకెందుకు మా ఎమ్మెల్యే బోండా ఉమా రాలే. నేను ఆయనకే వేసే ఓటు, జగన్కి వేయలే. నిజం నా గుండె మీద చేసే, ఎందుకు వ్యక్తి మంచోడు, కానీ అయినా ఇంతవరకు రాలే. ఎవరిస్తారండి మాకు? బుడమేరు మధ్యకట్లు ఇంకా అన్నం లేక తిండి వండుకోవడానికి చోటు లేక ఇంకా ఉన్నారు బయట. మరి వాళ్ళు వచ్చి చూసారా? చూడలే. అనుకున్న నాయకులు వస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తారు? కాలంలో ఎగరేయడం తప్ప ఏం చేయరు. అది అంటే నిమ్మల రామానాయుడు గారు కూడా దగ్గరుండి చూశారు, అన్ని పనులు దగ్గరుండి చేసింది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. కూటమి ప్రభుత్వం చెప్తున్నారండి, వాళ్ళు చెప్తున్నారు కానీ చెప్పింది ఏది చేయలేదండి. ఒకటండి, ఇవన్నీ నాకొద్దు. సమ్మె ఏరియాకి వెళ్ళి మీకు ఏమందినాయి, ఏమి ఇచ్చారు అని ఒకసారి ఎంక్వైరీ చేయమనండి చాలు. మాకు పెట్టక్కర్లే. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఫలానా ఇచ్చినాం ఫలానోడికి, ఇదిగో ఈ ఆధార్ కార్డు మీద ఆ ఒక్క మాట చెప్పమనండి టీవీలో, మాకు చాలు. ఇంకా అదే, ఇంకేం లేదు. చాలా తక్కువ టైంలో వరద బాధితులకి మేము సహాయం అందించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు చెప్తాడండి, ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి అన్నీ చెప్తాడు. ఉన్నది చెప్తాడు, లేనిది చెప్తాడు. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, నా బుర్ర పండిపోయి అదే వంగవీటంగా ఉంటే విజయవాడలో ఇప్పటికి ఎలాగుంటే అలాగుండేదే. ఆయనతోనే పోయింది, వదిలేయండి. బాధితులకి నష్టపరిహారం కింద వారి అకౌంట్లోకి 25,000 రూపాయలు వేయటం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? మంచి పనే చేశారు కదా, మంచి పనే చేశారు కదా అంటాను. ఇంకెంత ముంచి ఇంకా గవర్నమెంట్ అని ఇంకంత ముంచి ఏం చేస్తారు, అంతే కదా. కొంతమంది వరద బాధితులు అంటున్నమాట, మాకు ఇంకా అమౌంట్ పడలేదు అని చెప్పేసి అంటున్నమాట. లేదంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లకు అన్నారు. ఆ అకౌంట్ నెంబర్ సరిలేకపోయినా కొంచెం లేట్ అవ్వచ్చు. అటువంటి వాళ్ళందరికీ ఫిర్యాదు చేయమంటారు కదా, ఎవరికి అందుబాటు లేకపోతే సచివాలయంకి వెళ్ళి కంప్లీట్ చేయండి అంటారు కదా. మరి వరద బాధితులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చెందుతున్నారు కదా. ఎక్కడ ఇంకా మాకు పడలేదు, మా పక్కింటి వాళ్ళకి పడ్డాయి అని ఉన్నాయి కదా, నిన్న అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పుడు భోజనానికి ఎక్కడికి వెళ్తాం, అందరం ఒకేసారి భోజనం చేయం కదా, మరి స్టెప్గా చేస్తాం. ఇది కూడా అంతే, మరి అందరికీ ఒకే రోజు పడాలని లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు చాలా తక్కువ టైంలో వరద బాధితులకి సాయం అందించామని. నిజమేనంటారా? తక్కువ టైంలో వరద బాధితులకి సాయం అందించామంటారు. ఏ గవర్నమెంట్ చేయని పనులు చేసింది ఈ గవర్నమెంట్. ఇప్పుడు ఎక్కడో మారుమూలకి 10 మందికో 5 మందికో అందకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళు అందరికి కూడా బ్రహ్మాండంగా అందినాయి. అన్నీ పాలు కాయించి, వాటర్ కాయించి, భోజనాలు కాయించి, కూరగాయలు కాయించి అన్నీ ఉన్నాయి. ఇంకా అంతకు మించింది ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం కూడా వరద బాధితులకి నష్టపరిహారం కింద 25,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం? చాలా మంచి పనే చేస్తుంది ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. అందరికీ సమన్వయం చేసింది. ఈ 11 రోజుల్లో చేసింది అంటే మామూలుగా చేయలేదు. అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఎవరు దీని మీద రిగ్రెట్స్ ఏమీ లేవు. అయితే వేసిన 25,000 హౌస్ ఓనర్స్గా టెనెంట్స్గా అనేది వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో అది వరద బాధితులు ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకి అనేది ప్రభుత్వం కూడా నిర్ధారణ చేయాలి. ఆ రెండింటిలో కన్ఫ్యూజ్ ఉన్నారు. అది ప్రశ్న. కొంతమంది వరద బాధితులు కూడా తమకి అమౌంట్ ఇంకా రాలేదంటూ కూడా బాధితులు అంటున్నమాట. అవును, వారికి నిజంగా రాలేదు. కావాలంటే వాళ్ళు ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈ డీటెయిల్స్, బ్యాంక్ కార్డు అడుగుతూ ఉన్నారు. అందరి దగ్గర అది ఉండదు కదండి. పాపం చాలామంది పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి సచివాలయంకి వెళ్తే వాళ్ళకి కూడా న్యాయం జరుగుతూ ఉంది. అంతే. వరద బాధితులు అంటున్నమాట, సచివాలయంకి వెళ్ళినా కానీ సచివాలయం సిబ్బంది కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి బాధితులు అంటున్నారు. బాధితులు అంటే మళ్ళీ వాళ్ళు ఫిర్యాదు చేయాలి. కన్సర్న్ ఎమ్మెల్యే ఉంటారు లేదా కార్పొరేటర్ ఉంటారు, వాళ్ళకి ఫిర్యాదు చేసేసి ఆ విధంగా తెచ్చేసుకోవాలి. ఎందుకంటే అమౌంట్ శాంక్షన్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది, స్టేట్ గవర్నమెంట్ ప్రజలకు రావాలంటే అమౌంట్ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఉంది. ప్రజలే ఏదో ఒక విధంగా సాధించి ఎవరి వీళ్ళకవుతా వాళ్ళ దగ్గర సాధించుకోవాలి.
చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతా ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏముంది ఆటోలకు అంతా లాసే, ఆటో వాళ్ళకి అంతా లాసే, రోడ్లు కూడా పట్టమే ఇక ఆటో వాళ్ళు రోడ్ల మీద పట్టమే, ఏం లేదు. మరి లేడీస్ అంటున్నారు మాకు ఉచిత బస్సు వస్తుంది, మేమందరం కూడా చక్కగా తిరగొచ్చు అంటున్నారు ఏంటి? ఎవరి ఉపయోగం వాళ్ళది, మన చేసేదేమో లేదు కదా, ఎవరి ఉపయోగం వాళ్ళది. కాకపోతే ఆటో వాళ్ళు రోడ్లు ఎక్కటమే ఇక. ఆటో డ్రైవర్ కార్మికుడు అనేవాడు తినడానికి ఇది అయిపోద్ది, రోడ్లు ఎక్కటమే. గత ప్రభుత్వంలో మరి ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 10,000 ఇస్తారు, ఇప్పుడు ఇది కూడా లేదు కదా ఈ ప్రభుత్వం. ఇవేమి లేదు. ఎలుగురికి పోయిన వాళ్ళకి 25,000 అన్నారు, శాఖ మందికి అయ్యా, శాఖ మందికి వేయాల, ఇప్పుడు వేస్తారేమో చూడాలి. ప్రభుత్వం కూడా నిన్న వరద బాధితులకి నష్టపరిహారం కింద 25,000 రూపాయలు సహాయం అందించడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం అంటే మీరేం చెప్తారు? గతంలో మొన్న జరిగిన వరదల్లో విజయవాడ పట్టణానికి సంబంధించి చాలా మటుకు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఉన్న వాళ్ళే నష్టపోవడం జరిగింది. ప్రభుత్వం వాటిని అంచనా వేసి డ్యామేజీల నిండా ఎంతవరకు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళకి సాయం చేయడం జరిగింది. వాళ్ళు పూర్తిగా ప్రభుత్వం సాయం చేయలేదు, కానీ దశలవారీగా చేసుకుంటూ వస్తుంది. ఇమీడియట్గా వాళ్ళు సాయం చేయడం అనేది కూడా మంచి పరిణామమే. అయితే ఈ బాధితులు కూడా ఎవరైతే ఉన్నారో తమకి మేము పేర్లు ఇచ్చామో మా అకౌంట్స్కి అమౌంట్ పడలేదంటూ కూడా బాధితులు చెప్తున్నమాట. ఇప్పుడు అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో 24/7 పనిచేస్తూ వాళ్ళకి అందించాల్సిన అవసరం ఉంది. ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు ఒకటో రెండో జరిగిండొచ్చు, కానీ వాళ్ళు ఎవరైతే బాధితులు ఇంకా సహాయ సహకారాలు అందలేదని చెప్తున్నారు, వాళ్ళు కూడా కొద్దిగా ఓపిక బట్టి మళ్ళీ గవర్నమెంట్ అప్రోచ్ అయితే వాళ్ళు ఏదైనా చేస్తారు, ఖచ్చితంగా అంటే చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ దిశగా నేను కూడా అడగడం జరిగింది, కొంతమందిని పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఎక్కడో వచ్చే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, వాటిని కొద్ది రోజులు టైం తీసుకుంటే అది కూడా పూర్తిగా చేస్తారనే నమ్మకం అయితే మాకుంది. నిన్న ఏదైతే జరిగిందో నిన్న షర్మిల గారు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, దీనిపైన మీ స్పందన? ఇప్పుడు మా పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు 100 రోజుల ప్రభుత్వ పాలనలో కొన్ని మర్చిపోయారు, కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పారు. గవర్నమెంట్ కూడా మా అధ్యక్షురాలు చెప్పిన విధంగా